బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను 3.4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాగా ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు. సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన సతీష్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది. ఇక సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేసినట్లుగా విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది. కాగా సురానా గ్రూప్ కు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య హైదరాబాద్ లో పలు కంపెనీలకు అక్రమంగా భూములు అమ్మినట్లు తేలడంతో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి ఈడీ దాడులు చేసింది. ఈ రెండు సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించకపోతుండటంతో 2012లో సురానా గ్రూప్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 400 కేజీల బంగారం సిబిఐ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైందని, ఆ 103 కిలోల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ తో పాటు పవర్ సెక్టార్లలో సురానా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసేందుకు గాను 3,40,00,000 పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాగా ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు. సోదాల భాగంగా సికింద్రాబాద్ బోయినపల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ఇంట్లో కూడా భారీగా నగదు సీజ్ చేశారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ కు చెందిన సతీష్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసు కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ విచారణ చేపట్టింది. ఇక సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదిలీ చేసినట్లుగా ఆ విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు.
ఇక ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది. కాగా సురాణా గ్రూప్ కు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య హైదరాబాద్లో పలు కంపెనీలకు అక్రమంగా భూములు అమ్మినట్లు తేలడంతో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్నటువంటి సురాణా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ పాల్పడినట్లు గుర్తించి ఈడీ దాడులు చేసింది. ఈ రెండు సంస్థలు చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే తిరిగి చెల్లించకపోతుండటంతో 2012లో సురాణా గ్రూప్పై సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా తనిఖీల సమయంలో వారి వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన 400 కేజీల బంగారం సిబిఐ స్వాధీనం చేసుకుంది. కాగా గతంలో సిబిఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయమైంది. ఆ 103 కేజీల బంగారం ఏమైందో తేల్చాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్తో పాటు పవర్ సెక్టార్లలో సురాణా గ్రూప్ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రెండు కంపెనీలకు ప్రమోషన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.